సౌబరి మహర్షిని సేవించిన మత్స్యరాజు అంటే చేప, ఆ చేపని గరుత్మంతుడు ఒకసారి సౌబరి మహర్షి ఆగు 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 అంటున్నా సరే తినేశాడు. అప్పుడు సౌబరి మహర్షి ఏం చేశాడంటే ఆ మత్స్యరాజుకి చేపకి స్వర్గాన్ని ప్రాప్తింపజేసి వాళ్ళ భార్య పిల్లలు మనవలు మొత్తం చేపలన్నిటికీ సశరీరంతో చేపలు సశరీరంతో స్వర్గానికి పంపించాడు సౌబరి మహర్షి. అప్పుడు గరుత్మంతుడికి శాపాన్ని ఇచ్చాడు. నేను ఆగు ఆగు అంటున్నా సరే ఆ మత్స్యరాజు చేపని తినేశావు, అందువలన నువ్వు ఈ కాళింది మడుగులో యమునా నదిలో ఉండేది కాళింది మడుగు మాట. అది కాళింది అన్న యమునా నదే. ఆ మడుగులో నువ్వు ఎప్పుడైనా ఏదైనా జంతువుని తిన్నావంటే వెంటనే చనిపోతావు అని గరుత్మంతుడికి శాపాన్ని ఇచ్చాడు సౌబరి మహర్షి.